మరి అందరూ అదే విధంగా ఇందాక ఎలాగైతే నిల్చున్నారు మిత్రులందరికీ శుభాలు. డిసిప్లైన్ గా ఉండండి ప్లీజ్. బంగారము లతా తీగ. ఈ బంగారు తీగ గారిని 47 ఏళ్ల క్రితం చూసి దండ వేస్తుంటే తల ఉంచుకుందట. ఈ రోజు తల ఎత్తుకొని ఉంటది. సారు భర్తయ్య కాదు, మన క్లబ్ ఈసీ మెంబర్ కూడా. క్లబ్ తరఫున ఆయన దండ వేసినట్లు. ఇప్పుడు దుర్గా మేడం క్లబ్ తరఫున షాల్ మేడం. దుర్గా మేడం దుర్గా మేడం గారు లతాబోస్ గారు సన్మానం చేస్తున్నారు. గట్టిగా మీరు కప్పుకోండి, చలేస్తుంది. చదువుతాడా? దుర్గా గారు చదువుతారు. లేడీస్ లేడీ యాంకర్. ముందుగా హేమలత గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. క్లబ్ తరఫున మా అందరి తరఫున. హేమలత గారు, ఫర్ యువర్ బర్త్డే, బికాస్ యు ఆర్ స్పెషల్. లైఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్, ఫర్ ద వరల్డ్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్లేస్ that reveals at each turn in the road unexpected new beauty and grace. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్ేవేంద్రియే ప్రతిష్టతి. మే every minute of your day be happy, warm and bright. May all your favorite hopes and dreams turn out exactly right. May special moments fill your day with smiles. You find the happiness that's always wished for you. Happy birthday. May God shower her choices blessings on you today and every day. Henceforth to live full 100 years in sound and joyously with peace of mind. ABC Laughter Club, Mini Tank 1, Safilguda. ఆరోగ్యమే మహాభాగ్యం. అసతోమ సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నవ్వుతూ జీవించుట ఒక కళ. మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి నవ్వొక దివ్య ఔషధం. ఎంతండి? 60 వరకు ఫాస్ట్ గా కొట్టండి. 60 నుంచి 67 వరకు స్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. మరి ఈ రోజు ఫస్ట్ లేడీస్ ఇవాళ
ఓ హో ఓ హో ఓ హో రండి. ఇక్కడ బయటికి వెళ్తారా? ఇక్కడే కదా. నెక్స్ట్ గిరిజా మేడం గారు ఒక బహుమతి ఇచ్చి విషయం చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఓ హో ఓ హో ఓ హో మేడం గారు పేరేంటి? సరిత మేడం గారు మా బోసులత గారికి ఒక గిఫ్ట్ ఇచ్చి విషయం చెప్తూ ఓ హో అలా నించోండి. ఓ హో నెక్స్ట్ టీచర్ అమ్మ గారు. నెక్స్ట్ రావాలి మన పద్మావతి చంద్రశేఖర్ గారు. మేడం గారు పసుపు ఇచ్చి విషయం చెప్తూ ఉన్నారు. ఓ హో ఓ హో ఓ హో నెక్స్ట్ మేడం గారు ఒక గిఫ్ట్ ఇచ్చి విషయం చెప్తూ ఉన్నారు. మిస్సెస్ అండ్ మిస్టర్ రామిరెడ్డి గారు. భంగిమా నించోండి ఓకే రైట్ షర్ట్ పడిపోయింది. సౌభాగ్యది మేడం గారు గిఫ్ట్ ఇస్తూ విషయం చెప్తున్నారు. అదేవిధంగా మేడం పేరు ఏంటి? యోగ్బాల శర్మ మేడం గారు గిఫ్ట్ ఇస్తూ విషయం చెప్తున్నారు మేడం గారికి. ఓహో 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 నెక్స్ట్ చెప్పాలా మీరు? అమ్మ పరిస్థితి మీరే ఉన్నారు ఎక్కువ. అనితా మేడం గారు ఒక గిఫ్ట్ ఇస్తూ విషయం చెప్తున్నారు. తర్వాత ఉమా మేడం గారు. నెక్స్ట్ ఓహో ఓహో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మిస్టర్ ఉమామేశ్వర గారు ఎక్కడ ఉన్నారు? రావాలి ఇక్కడికి. వచ్చారా? మిస్టర్ అండ్ మిస్సెస్ ఉమామేశ్వర గారు పసుపు కుంకుమ ఇస్తూ మేడం విషయం చెప్తున్నారు. గట్టిగా చెప్పండి. ఓహో 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 నాగమణి మేడం గారు ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు గురించేనే వచ్చారు. పాప ఆరోగ్యం బాగోపోయినా ఒకసారి గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టాలా ఇద్దరికి. మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరత్నం గారు. చెప్పా సార్ పట్టుకోండి. సాయిబాబా పుస్తకం ఇస్తూ నెక్స్ట్ ఎనిబడి దుర్గా మేడం. స్వరాజ్యలక్ష్మి మేడం గారు ఓ సీల్డ్ కవర్ ఇస్తూ గట్టిగా విషయం చెప్తూ ఉన్నారు. ఓహో ఓహో నెక్స్ట్ దుర్గా మేడం గారు. లేదు ఇది పూల జల్లు. దుర్గా మేడం గారు. పసుపు కుంక పంపించింది. సరళ రాలేపోయినా ఇంటి నుంచి పంపించింది. హేమలత గారికి సాంస్క్రిట్ లో విషస్ అందించాలి అనిపించింది నాకు. అది కూడా చెప్తాను. విజయలక్ష్మి గారు అందిస్తున్నారు. విజయలక్ష్మి గారు భూదేవి గారు కలిసి హేమలత గారికి పసుపు కుంకుమ అందజేస్తున్నారు. సార్ మీరు ఇవ్వాలా? చారీ గారు చెప్పనా? చారీ గారు లక్ష్మి హేమలత గారికి చిన్న సన్మానం, ఘన సన్మానం.
ఇంకా నేను ఇవ్వలేదు. అయ్యో నావే అంతే పెట్టుకున్నాను. ఓ ఓ ఓ ఓ ఓ లక్ష్మి గారు చిరుకానికి అందించారు. ఇప్పుడు దుర్గా గారు ఒక సంస్కృతంలో ఒక మంచి కవిత చదువుతారు. చిన్న అనౌన్స్మెంట్, మా ఆయన గారు ఎక్కడున్నా కొంచెం ఇక్కడికి రావాల్సింది. వెతుక్కుంటున్నా. అదే చాలా సార్లు చెప్పారు హేమలత గారు, అందుకని. జన్మదినమిదం ఐ ప్రియాసకే శంతనోతుతే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషి ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం తవ భవతు సార్థకం జన్మదినమిదం ఐ ప్రియాసకే శంతనోతు తే సర్వదాముదం జన్మదినమిదం ఐ ప్రియాసకే శంతనోతు తే సర్వదాముదం జన్మదినమిదం ఐ ప్రియాసకే శంతనోతు తే సర్వదాముదం. దీని అర్థం కావాలన్నారు కదండి, చెప్తున్నాను. ప్రియమైన మిత్రురాలా, ఓయో ఎక్కడున్నా, ప్రియమైన మిత్రురాలా, ఇది నీ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నీకు గొప్ప ఆనందాన్ని మరియు శుభాన్ని కలిగించుగాక. నీవు 100 సంవత్సరాల అందమైన జీవితాన్ని ఆస్వాదించాలని మరియు ఆ పరమేశ్వరుడు నిన్ను ఎల్లప్పుడూ రక్షించాలని నేను ప్రార్థిస్తున్నాను. నీవు ఎన్నో పుణ్యకార్యాలు చేసి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఈ జీవనాన్ని సార్థకం చేసుకోగలుగుదు గాక. దుర్గా మేడం గారు పతిదేవుతో సహా మన లతా బోస్ గారికి ఒక గిఫ్ట్ ఇస్తూ గట్టి విషయం చెప్తున్నారు. అదే విధంగా పసుపు కుంకుమ కూడా అందిస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడండి. దుర్గా మేడం గారికి, బోస్ గారి, లతా బోస్ గారికి ఇద్దరు కలిసి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ లేడీస్ ఇంకా ఉన్నారమ్మా? రండి 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 రండి. మేడం పేరు చెప్పండి. దుర్గా మేడం. మోహిని. మోహిని. మోహిని మేడం గారు లతా బోస్ గారికి విషెస్ చెప్తూ, లతా బోస్ గారు ముఖ్యమైన అతిథులు కూడా వచ్చారు ఇవాళ. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా విషయం చెప్తూ గట్టిగా చెప్పలు కొట్టాలా. వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో అదే విధంగా లాఫింగ్ క్లబ్ కూడా లతా బోస్ గారితో సహా మీరు కూడా అందరూ వచ్చి జాయిన్ అవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జయ జయ మేడం, మోహిని మేడం, సంపూర్ణ మేడం ముగ్గురు కలిసి గట్టిగా విషయిస్తున్నారు. సంపూర్ణమైనవి. ఇప్పుడు జెంట్స్. మేడం గారు ముఖ చిత్రంతో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. నెక్స్ట్ యాదగిరి గారు ఉవ్విళ్ళు ఊడుతున్నారు. బోస్ గారికి, లతా బోస్ గారికి ఇద్దరికి కలిసి చాలుతో సన్మానం. ఘంటసాల బాలరాజు గారు చేనేత వస్త్రంతో ఇద్దరికి కప్పి విషయం చెప్తూ ఉన్నారు. అదే విధంగా నెక్స్ట్ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. వీళ్ళు కవర్ తీసుకొచ్చారు. గట్టిగా చెప్పలు కొడుతూ చాలా గట్టి మనిషి, చాలా పెద్ద మనిషి శాస్త్రి గారు ఒక గిఫ్ట్ ఇస్తూ గట్టి విషయం చెప్తూ ఉన్నారు.
షాలుతో సన్మానం. ఓహో ఓహో చెప్తున్నారు. ప్రేమ మేడం రాలేదా? ప్రేమ మేడం రాలేదా? అదే సార్ ప్రేమ అబ్బో ప్రేమ మేడం గారు ఒక గిఫ్ట్ పంపించారు. ఒకసారి గట్టిగా మిస్సెస్ ప్రేమ మేడం. ఉందా సాయంత్రం? నెక్స్ట్ శుభాకాంక్షలు తెలుగుతో ఒక గిఫ్ట్. గట్టి విషెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి బోసు గారు కనపడ్డారు. నేను ఆ డ్రెస్ చూసి బోసు గారి జన్మదినం అనుకున్నా. కాదు, బోసు గారి బాసు గారి జన్మదినం అంట. అయితే నాకు బోసు గారు ఎంతో, మా చెల్లెలు బోసు గారి బాసు గారు కూడా అంతే. అందుచేత నాకు గుర్తొచ్చింది అనమాట, వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇది కాళిదాసు శ్లోకం. అంటే కాళిదాసు చెప్పింది ఏంటంటే, భార్యాభర్తలంటే ఒకరు ఆత్మ, ఒకరు శరీరం. ఆత్మ లేనిది శరీరం లేదు, శరీరం లేనిది ఆత్మ లేదు. అందుచేత అలాంటి పోలికే ఆయన ఏం చెప్పాయంటే, వాక్ అర్థం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. వాక్కు అర్థం. మనం ఒక మాట మాట్లాడతాం, దానికి అర్థం ఉంటుంది. అర్థం లేని వాక్కు ఉండదు, వాక్కు లేని అర్థం ఉండదు. అందుచేత వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పార్వతీ పరమేశ్వరులని ఎందుకు చెప్తున్నారంటే, ఈ సందర్భంలో హృదయంలో విష్ణుమూర్తి దాచుకుంటే శాంతం శరీరంలో సగభాగాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. అందుకని అర్ధనారీశ్వరి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, వాళ్ళు సహజంగానే ఎప్పుడైతే క్రిందటి జన్మలోనే వాళ్ళు నిర్ణయించుకుంటారట భార్యాభర్తలని. భర్త నాకు ఫలాని భార్య కావాలని, భార్య నాకు ఈ భర్తే కావాలని చెప్పి. సాధారణంగా అప్పుడప్పుడు మనకు జోక్ అనిపిస్తుంటుంది. ఏంటంటే, బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి అడుగుతాట ఒక మానవుడు పోయి, అయ్యా రోజు మా ఆవిడ నన్ను కొడుతున్నది, ఒకే టైం కొడుతున్నది, తప్పు లేదు, ఒకే రోజు కొడుతున్నది, ఒకే టైం కొడుతున్నది, లెక్క లేకుండా 4, 5 వేస్తున్నది అంటే. అప్పుడు చెప్పాట బ్రహ్మదేవుడు, ఏమయ్యా నేను అప్పుడే వద్దని చెప్పాను, కొంచెం గయ్యాడు ఆవిడ. వద్దురా నాయనంటే, కాదు మాది 6 జన్మల బంధం, 7వ జన్మ కూడా ఈవిడే కావాలని చెప్పి నువ్వే అడిగావు, మరి అడిగినందుకు తప్పదు అందు చెప్ప. ఇది అందుకనే 7 జన్మల బంధం అంటారు. అది కుట్టినా, తిట్టినా, పెట్టినా, ఆప్యాయత కురిపించినా భార్య ఒక్కతే చేయగలదు. అందుచేతనే జీవితాంతం ఉండేది భార్య, ఒకళ్ళకొకళ్ళు తోడుగా. అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చి వాళ్ళని దీవించేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా మనఃపూర్వక ఆశీస్సులు, సన్మానం. అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ పక్కగా, అమితాబ్ బచ్చన్ తొక్కగానా? గట్టిగా గట్టిగా చెప్పండి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇద్దరికి కలుపుతూ, ఇద్దరికి కలిపి ఒక చాలు చేనేత వస్త్రంతో సన్మానం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ నెక్స్ట్ నాగేశ్వరరావు గారు.